ఏపీలో సంచలనం రేపిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసు మృగాలను ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతిపై అత్యాచారానికి ముందు ఓ హత్య చేశారు. మరి ఇన్నాళ్లు నిందితులు ఎక్కడ ఉన్నారు? పోలీసులకు ఎలా చిక్కారు? గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. జూన్ 19 రాత్రి సీతానగరం పుష్కర ఘాట్లో ఉన్న ప్రేమికులపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేశారు తాడేపల్లికి చెందిన షేరు కృష్ణకిషోర్ వెంకట్. దాదాపు 50 రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వీరి ఆచూకీ కోసం మొత్తం 14 టీంలు రాత్రింబవళ్లు శ్రమించాయి. యువతి గ్యాంగ్ రేప్ కు ముందు నిందితులు ఓ వ్యక్తిని హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. సీతానగరం రైల్వే బ్రిడ్జిపై కాపర్ వైర్లు దొంగతనం చేస్తుండగా ట్రైన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి చూశాడు. పోలీసులకు చెబుతాడు అనే అనుమానంతో అతన్ని హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహం ఎవరికీ కనిపించకుండా కృష్ణానదిలో పడేశారు. యువతిని రేప్ చేశాక నిందితులు పోలీసులకు దొరకకుండా ప్లాన్డ్గా వ్యవహరించారు. ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇందులో కృష్ణ అనే నిందితుడు ట్రైన్లో హుబ్లీ పారిపోయాడు. అక్కడి నుంచి నిర్మల్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మకాం పెట్టాడు. అక్కడి నుంచి విజయవాడకు రావడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో A1 నిందితుణ్ణి పక్కా ప్లాన్తో పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమించారన్నారు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఘటనా స్థలంలో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసు ఛేదించడం జటిలంగా మారిందన్నారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో పరారీలో ఉన్న A2 వెంకట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు. మన సస్పెక్ట్ ని నారో డౌన్ చేసాము త్రూ టెక్నికల్ అండ్ అదర్ ఎవిడెన్స్. సో నారో డౌన్ చేసిన తర్వాత మనకి ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 month తర్వాత ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ అరెస్టెడ్ ది మెయిన్ అక్యూజ్డ్. సీతానగరం కేసులో గ్యాంగ్ రేప్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ న అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ది సిన్సియర్ అండ్ ది హార్డ్ వర్క్ పుట్ ఇన్ బై అవర్ టీమ్స్. సో ఈ మనకి ఎవరు దొరికారో ముద్దాయి వాళ్ళ పేరు షేరు కృష్ణ కిషోర్, వయసు 28 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ కృష్ణా జిల్లా, ఇప్పుడు తాడేపల్లి దగ్గర ఉంటారు. సో వీడు 19th జూన్ నైట్ మన సీతానగరం ఘాటి దగ్గర నేరం చేసిన తర్వాత అలాంగ్ విత్ హిస్ అసోసియేట్ A2తో అబ్స్కాండ్ అయిపోయారు. బట్ మన టీం చేసింది హార్డ్ వర్క్ కి మనకి వి వర్ ఏబుల్ టు ఐడెంటిఫై ది అక్యూజ్డ్ అండ్ ట్రాక్ హిమ్ ఆల్సో అండ్ అరెస్ట్ హిమ్. అరెస్ట్ తో పాటు మనకి అప్పుడు కంప్లైంట్ ప్రకారం విక్టిమ్ తో పాటు ఎవరు ఉన్నారు వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ అయింది ఇప్పుడు.